ఇక తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేరు, దురదృష్టం. అన్ని తానై చూసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకొని ఒక్క రోజు రివ్యూ చేసిన పాపాన పోలేదు. విపరీతంగా క్రైమ్ రేట్ పెరుగుతా ఉంది. ఈ రోజు పోక్సో కేసుల విషయం చూసుకుంటే అంటే చిన్న పిల్లల మీద, చిన్నారుల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే సర్వే రిపోర్ట్ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నేనున్నానని చెప్పాలంటే ఒక మహిళగా సిగ్గనిపిస్తా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 2025 సంవత్సరం చూసుకుంటే దేశంలో 6% కేసులు నమోదైతే తెలంగాణ రాష్ట్రంలో 16% కేసులు నమోదైనవి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఎటుపోతుంది తెలంగాణ? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఆర్థికంగా గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2.5 సంవత్సరాలలో విపరీతంగా నేరాలు పెరిగిపోతా ఉన్నాయి, ఘోరాలు పెరిగిపోతా ఉన్నాయి, విపరీతమైనటువంటి క్రైమ్ రేట్ నమోదవుతా ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న హోంశాఖ మంత్రి అంటే అలియాస్ ముఖ్యమంత్రి, ఇదే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి, వీళ్ళెవ్వరు కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే పట్టించుకున్న పాపాన పోరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికలలో చూస్తే కూడా అదృష్టకరం ఏంటంటే మహిళలపై 2024, 2025లో 5107 దాడులు జరిగినాయి. అది మహిళలపై. నేను చెప్పిన ఫిగర్ 5107 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగినాయి. ఇక ఈ 2 సంవత్సరాలకు సంబంధించి చిన్నారులపై 1017 పోక్సో కేసులు నమోదైనాయి. ఇవి అధికారికంగా లెక్కల ప్రకారం చెప్తున్న విషయం. అంటే సమాజం దృష్టికి రాని దాడులెన్నో, రాని అఘాయిత్యాలెన్నో మన దృష్టికి రానివి ఎన్నున్నాయో తెలియదు. కానీ లీగల్గా అధికారికంగా మనకు వచ్చిన లెక్కలు చూసుకుంటేనే 1017 మంది చిన్నారుల మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో దాడి జరిగిందంటే ఇంతకు మించిన అవమానం ఏమైనా ఉంటుందా అని అడుగుతుంది. ఇంత బాధ్యతారాహిత్యం. ఎక్కడైనా క్రైమ్ జరిగింది అంటే వెంటనే వాళ్లను కఠినంగా శిక్షించినట్టయితే ఇలాంటి నేరాలు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తున్న విషయం ఏంటంటే రాష్ట్రంలో విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగిపోయిందని, వీటిని అరికట్టి సమీక్ష చేసే నాలుడే లేకపోయిండు మన రాష్ట్రంలో. మరి ప్రధానమంత్రి ఓ మాట చెప్తారు, ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు. ఎక్కడ కూడా నేరాలను, ఘోరాలను ఆపే పరిస్థితే లేదు, రివ్యూ పెట్టే పరిస్థితే లేదు. మరి ఇంకా విచిత్రం ఏంటంటే నేను ఊరు పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఒక కాంగ్రెస్ సర్పంచ్ ఒక చిన్నారి పైన దాడి చేస్తే స్వయంగా పోలీసు వాళ్ళు అక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేసినారు. ఎంత దుర్మార్గం చూడండి. సెటిల్మెంట్ చేసే స్థాయికి ఈరోజు మన పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందా, లేకపోతే హోంశాఖ పనిచేస్తుందా? ఈ రాష్ట్రంలో పనిచేస్తలేదా? ఒక సర్పంచ్ తప్పు చేస్తే కూడా సెటిల్మెంట్ చేసి అమ్మాయికి అన్యాయం చేసే పరిస్థితి, అట్లాంటి ఘోరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది చెప్పాలంటే చాలా బాధపడతా ఉన్నాం. పాలు తాగే పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే ముసలమ్మ వరకు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్తారు. అయ్యా, చిన్నారులు కాపాడండి. మీరు మహిళల్ని కోటీశ్వరులు చేసే సంగతి వేరు. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాల్లో చెప్తా ఉంటారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు, మంత్రులు డంకా బజాయించి చెప్తా ఉంటారు. 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తారో చేయరో తెలియదు కానీ మా ఆడపిల్లల్ని కాపాడడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తక్షణమే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 గంటలకు ఒక రేప్ కేసు జరుగుతూ ఉంది. 3 గంటలకు నేను చెప్పే మాట కాదు ఇది, బాజాప్తా 3 గంటలకు ఒక రేప్ కేసు. ఆడపిల్లలకు రక్షణ ఏది ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నాం. మహిళలకు రక్షణ ఏది ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాం. ఇంత ఘోరమైన క్రైమ్ జరుగుతూ ఉంటే మీరేమో కోటీశ్వరులను చేస్తామని చెప్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎన్నిసార్లు మీరు రివ్యూ మీటింగ్ పెట్టినారు? మన ముఖ్యమంత్రి గారికి అయితే తీరదు. ఎందుకంటే ఇప్పటికీ ఢిల్లీకి 71 సార్లు టూర్ చేసి వచ్చినారు. 71 సార్లు 2.5 సంవత్సరాల పాలనలో 71 సార్లు ఢిల్లీకి పోయి వచ్చినారు. మరి అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా మేడం కానీ మరి ఈ విషయాలు వాళ్ళ దృష్టిలో లేవా? తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయనే విషయం వాళ్ళ దృష్టిలో లేవా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగరా? మీ రాష్ట్రం రోజంత దిగజారిపోతుంది, అప్పుల పాలవుతుంది, అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి, ముఖ్యంగా పోక్సో కేసులు పెరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాలలో 1017 పోక్సో కేసులు అయినాయి అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అడగరా వాళ్ళు? ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు సోయి లేదా?